మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అడపాదడప అంటే నాడు హోమ్ మినిస్టర్ అనితాని టార్గెట్ చేసిన దగ్గర నుంచి నిన్నటిది సీజ్ ద షిప్ వరకు కూడా ఏంటి పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి? నిజంగా ఆయన గవర్నమెంట్లో ఉన్నాడా లేకపోతే ఉంటాడని అసలు నమ్మకం ఉందా? అవగాహన రైచండి. మొన్న మీకు చెప్పింది కూడా ఆయన ఫ్లోర్ ఆఫ్ దోస్లో చెప్పాడు. 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కింద ఉండడం పనిచేయడానికి ఇష్టం. ఇఫ్ నాట్ అసెంబ్లీలో, ఇఫ్ నాట్ ఆప్షన్ ఈజ్ క్లియర్. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కేటీఆర్కి జరిగింది చూసిన తర్వాత ఆయన ఎక్స్ప్లోర్ చేసుకోకుండా ఉంటారా వాళ్ళు అక్కడ లోకేష్ గారిని? ఇఫ్ దట్ ఆప్షన్ ఈజ్ బిన్ ఎక్స్ప్లోర్డ్ అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నో మోర్ అని అర్థం కదా. ఎగ్జాక్ట్లీ. కానీ రాబోయే ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్నే బేస్ చేసుకొని బీజేపీ ఒక మాస్టర్ స్కెచ్ వేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ ఉద్దేశంలో భాగంగానే సనాతన ధర్మ పరిరక్షణ, తిరుపతి లడ్డూ కల్తీ గురించి టీడీపీ కన్నా కూడా ఎక్కువ, ఇంకా చెప్పాలంటే బీజేపీ కన్నా కూడా ఎక్కువ రెస్పాండ్ అవ్వటము, ఇవంతా కూడా బీజేపీ వేసే మాస్టర్ స్కెచ్లో పవన్ కళ్యాణ్ లేడా ఉన్నట్టు అనిపిస్తలేదా? బికాస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ పపట్ షో లాగా అవుతుంది అయింది. ఆయన తోలుబొమ్మలు అట్లా చూడండి, ఒక వేలు కదిపితే ఎలా కదులుతారో అలా కదిలేస్తున్నారు ఆయన. ఎందుకంటే రాజకీయ అవగాహన లేకపోవడం, పైపచ్చి ఆయనకి అన్ని శాఖల మీద ఏదో ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉంటుంది అనుకోవడం దగ్గర కాంట్రడిక్షన్ ఆయన దగ్గరే ఉంది. మీరు చూసుకోండి, ఇక్కడ ఆయన అనిత గారి గురించి మాట్లాడగానే ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడినప్పుడు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినండి, హౌ కెన్ ఐ? ఇప్పుడు ఇండైరెక్ట్గా లా అండ్ ఆర్డర్ గురించి నేను తీసుకోవాల్సి వస్తుందంటే ఆబ్వియస్గా చంద్రబాబు గారు ఫెయిల్ అయినట్టే కదా. అంతే అంతే. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనితమ్మ గారి దగ్గర లేదు, షీఈ్ ఓన్లీ ఏ హోమ్ మినిస్టర్. ఇప్పుడు మీరు ఎందుకంటే హోమ్ మినిస్టర్ దగ్గర లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉండట్లేదు అంటే సబితేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు గమనించుకోండి, అక్కడి నుంచి ఆడపిల్లలు ఏరా కంటిన్యూ అవుతుంది మనకి. అవును కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అనే రోల్ ఎలా ఉంటుందంటే ఒక స్థితప్రజ్ఞుడు. ఆయనకి ఒక డీజీపీ గారు కానీ లేదంటే ఒక చీఫ్ సెక్రటరీ గారు కానీ ఒక ఎరోనియస్ డెసిషన్స్ తీసుకోవాలనుకోండి, వాళ్ళ డిస్కషన్స్లో డిబేటబుల్ టాపిక్స్ అయితేనే కానీ ఒక బ్లంట్ డెసిషన్ రాదు. గతంలో మీరు సజ్జనార్ గారిది ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ కేసీఆర్ గారి టైంలోనూ ఆయన తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయం మీకు అర్థమవుతుందా? అలాంటప్పుడు డిస్కషన్స్ చేతిలోకి తీసుకునే సామర్థ్యం ఓన్లీ ముఖ్యమంత్రి గారికే ఉంటుంది. అంచేత ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి దాన్ని కొరుకుతూ తలగొక్కరు. ఎందుకంటే వన్ డెసిషన్ ఈజ్ బీన్ రోల్డ్ అవుట్ అన్నప్పుడు ఎగ్జిక్యూషన్ ఫ్రంట్లో డీజీపీ గారు చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు ఫస్ట్. ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీస్ చీఫ్ మినిస్టర్ గారికి ఉంటాయి. గౌరవ చీఫ్ మినిస్టర్ గారి డిస్క్రిప్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఆ ఎగ్జిక్యూషన్కి వాళ్ళిద్దరూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు. సార్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి సార్, మనం ఎక్కడైనా పలానా దగ్గర షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ఎలా ఉంటాయి, పోలీస్ పరంగా ఎలా ఉంటుంది, స్థానికంగా ఎలా ఉన్నాయని అక్కడ కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మాడే సామర్థ్యం డీజీపీ గారికి ఉంటుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూలో డ్యామేజ్ జరిగితే అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్కి ఎలాంటి విఘాతాలు కలుగుతాయో చీఫ్ సెక్రటరీ గారికి పూర్తి అవగాహన ఉంటుంది. వీళ్ళిద్దరి సమన్వయంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సూపర్లేటివ్ లా అండ్ ఆర్డర్స్ మీద డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అందుకని అది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఒక డెలిబరేషన్ ఎప్పుడైతే మీరు లా అండ్ ఆర్డర్ మీద ఇచ్చేస్తున్నారో మీకన్నా ప్రొయాక్టివ్గా ఉంటారు వాళ్ళు. ఈ బోగనీస్ మీడియాకి ముందే తాళాలు వేసేసారు, ఎక్కడ ఇష్యూస్ ఎక్కడ పాపప్ అవ్వకుండా. అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో బ్యాలెన్స్ ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీద ఉన్న ఆయన పర్సనల్ ఎజెండా ఈజ్ ఇన్ దట్ పర్టికులర్ బిజినెస్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలన్న దగ్గర నిన్న నాదెండ్ల మనోహర్ గారితో అకంపెనీ వెళ్ళింది. సో అవుట్కమ్ కొన్ని పరిధులు ఉంటాయి ప్రతిదానికి. ఇప్పుడు ఇంపోర్ట్ లైసెన్సింగ్ అన్నది, ఎక్స్పోర్ట్ లైసెన్సింగ్ అన్నది చాలా బ్రహ్మాండమైన. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాకినాడ ఎంపీ గారు ఆ ఎక్స్పోర్ట్ రిలాక్సేషన్స్ కోసం 500 కోట్ల ఫండ్ తీసుకొచ్చి దాంతో చేసిన వినూత్నం దానికి ఒక 2 months అవుతుంది. బ్యూటిఫుల్ లిబరలైజేషన్ ఇచ్చింది ఎక్స్పోర్ట్ పాలసీస్లో రైస్కి. అండ్ 34% ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంత దగ్గర ప్యాడీ ఎంత 3 పంటలు పండితే చెప్పండి, తెలంగాణ ఒడ్లు వేయద్దు అని బతిమాలుకునే పరిస్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రులు. ఇక్కడ కేసీఆర్ గారు లాస్ట్ టైం అదే కదా, ప్రత్యామ్నాయ పంటలు వేయండి ఇలాంటివన్నీ. సో ఇలాంటి దాంట్లో హౌకమ్ ఇట్స్ ప్రాక్టికల్లీ పాసిబుల్. హైయెస్ట్ ప్యాడీ వస్తున్నప్పుడు, హైయెస్ట్ రెవెన్యూ ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో వస్తున్నప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో తప్పే ఉంది. దట్స్ వాట్ ఈస్ డూయింగ్ ఏపీ. ఇప్పుడు మీ రేషన్ బియ్యం అనేది నేను ఎందాక చెప్పినట్టు 100 kgs సప్లై ఉన్నప్పుడు 30 kgs ప్రజలకు అందుతున్నప్పుడు 70 kgs మిస్అప్రాపరేషన్ అవ్వబోతున్నప్పుడు ఆ 70 kgs నియంత్రించండి. అది మీ చేతిలోనే ఉంది కదా. ఊరికే గొల్లిపెట్టి బదులే ఉంది, చెక్ పోస్టులు ఉండి పెట్టండి. ఏ బిల్లు కరెక్ట్గా ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడికో సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీ దానికి అకంపెనీ చేస్తుంటాడు ఆ లారీకి. ఏది పడితే తీసుకెళ్ళి రైసులు తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లకి సీపోర్ట్లను పోసేయడానికి కుదరదు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏజీపీసీ దగ్గర నుంచి లైసెన్స్ కావాలి, రేస్ దగ్గర నుంచి కావాలి, ఐఈసీ కోడ్ కావాలా, ఎక్స్పోర్ట్ లైసెన్సులు కావాలి, మినిస్టర్ ఆఫ్ కామర్స్ నుంచి అప్రూవల్ వస్తేనే కానీ కంపెనీలు ఎక్స్పోర్ట్ చేయలేవు. ప్యాకింగ్ రేట్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి,
డాక్యుమెంటేషన్ ఇన్ని ఉంటాయి, 15-20 డాక్యుమెంటేషన్, సైటోసానిటరీ సర్టిఫికేట్ ఇస్ అ వైటల్ రోల్ ఇన్ దట్. ఇవన్నీ ఉండి పోర్ట్ అథారిటీస్ కన్విన్స్ అయితేనే కన్సర్న్మెంట్ లోపలికి వెళ్తుంది. అదర్వైజ్ రిజెక్టెడే. మీరుగా సీజ్ చేసి వాళ్ళే సీజ్ చేస్తారు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షంగా అప్పుడప్పుడు వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది కేఎస్ ప్రసాద్ గారు? అంటే దిశలేని ఇప్పుడు- బాణం అండి, అంతేనా? దిక్సూచలేని నావు. ఉమ్, ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుకుని వెళ్తే, ఇప్పుడు చూడండి ఇవాళ క్యాబినెట్లో నిర్ణయించారు చర్చ తీసుకోవాలి ఇలాంటివి రేషన్ బియ్యం మీద వాటి మీద. ఇది జరిగిన తర్వాత ఒక నెలల తర్వాత ఆయన వెళ్ళి ఆ ఇన్స్పెక్షనో లేదా నాదెండ్ల మనోహర్ గారితో సమన్వయపరుచుకుని వెళ్తే అప్పుడు ఒకటి ఉంటుంది. ప్రోటోకాల్స్ ఎస్పీ గారు ఈయనకి ఎలా ఇస్తారండి నాకు అర్థం కాదు. మీరు ఏదైనా చీఫ్ మినిస్టర్, మీరు సీనియర్ జర్నలిస్టు, చీఫ్ మినిస్టర్ గారు కార్యక్రమాలకు ఎక్కడైనా ఉంటే ఎస్పీ అకంపైన్ చేస్తుంటాడో చెప్పండి. నాకు తెలిసి స్థానిక పోలీసులు, సిఐలు అక్కడి నుంచి ఆయన పాసింగ్ అవుట్ అవుతున్న స్టేషన్ పరివ్యూలో ఒక అకంపైన్డ్ వ్యాన్ ఉంటుంది, పోలీస్ వ్యాన్ పహారాకి ఇస్తారు. తర్వాత డిప్లాయిడ్ పోలీస్ సెక్యూరిటీ టీం ఉంటుంది ఆయనకి, దాని ప్రకారం జరుగుతుంది. ప్రోటోకాల్ ఎక్కడి నుంచి వస్తాయి ఎస్పీలు? ఇప్పుడు ఎక్కడైనా ఒక సభ జరుగుతుంటే ఎస్పీలు అందరూ వెళ్ళి రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అంటే ఎలా అవుతుంది? తెలిసి తెలియక. ఇప్పుడు ఆ సినిమాలో చూడండి బ్రహ్మానందం దాన్ని ఏమంటారు, నాకు పద్మశ్రీ అంటే మీకు ఇప్పుడు వచ్చిందంటే లేదు నేను అభివృద్ధి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈయనకి క్యాబినెట్లో ఒక అవకాశం కల్పించాలి జనసేన అని చెప్పి డిప్యూటీ అనేది ఇచ్చారు. గతంలో రాష్ట్రపతి గారు చరణ్ సింగ్ గారు, ఈయన దేవిలాల్ గారు డిప్యూటీ ప్రధానమంత్రి అని ప్రమాణం చేస్తుంటే ఆయన అబ్జెక్ట్ చేశాడు. ఎందుకంటే డిప్యూటీ అనేది ఒక అలంకరణప్రాయంగా ఇచ్చుకుంటుంది, అంతేకాని ఆయనకి మొత్తం అన్ని శాఖల మీద కమాండ్ ఉండదు. చేతికి 6 వేలు లాంటిది అంతే. అదే అంటే రెండోది ఏంటంటే, మీరు అలా ఎవడైతే నాగేటి సినిమాలో రాజశేఖర్ రోల్ ఉంటుంది చూడండి, ఆయన నాకు అన్ని శాఖల్లో వెళ్ళిపోయి హక్కుంది నేను, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ నేను ఆడిస్తుంటాను, ఆడిందాట ఈయన ఒక్కోటితో గవర్నమెంట్ పడిపోద్ది. అలా డిస్కషన్ ఉన్నప్పుడు మీరు చేయొచ్చు. సూపర్ పవర్స్ మీకు ముఖ్యమంత్రి గారు నేను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అని ఫంక్షనింగ్ ఇవ్వనండి, రాజ్యాంగంలో వెసులుబాటు ఉంటే చేయొచ్చు. అన్ని శాఖల్లో నేను వెళ్ళిపోతాను, అన్ని శాఖలతో మాట్లాడతాను, హోమ్ మినిస్టర్ నీ వల్ల కావట్లేదు నేను చేస్తాను, లాంటి ఆర్డర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే హోమ్ మినిస్టర్ మా ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? అలాగే నాదెండ్ల మనోహర్ గారు 51,000 కోట్లు 51,000 మెట్రిక్ టన్నులు ఆయన సీజ్ చేస్తే, నువ్వు నా పార్టీలో నా తర్వాత మనిషి కాబట్టి నేను దీంట్లో ఐ నీడ్ టు టేక్ క్రెడిట్ అని చెప్పి సీజ్ ద షిప్ అంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏంటి, నౌకాయాన శాఖలోకి వెళ్ళబెట్టి, పోర్ట్ టెరిటరీలోకి వెళ్ళబెట్టి అక్కడ వెళ్ళి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఈయన ఎలా మాడుతాడు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీన సంస్థల్లో కోస్ట్ గార్డులు 12 నాటికల్ మైల్స్ దాటి వెళ్తే వాళ్ళు కోస్ట్ గార్డులు ఎలా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు. ఏది పడితే అది స్మగ్లింగ్ ఏం మాడుతున్నారండి? దేశానికి కొన్ని ప్రైడ్స్ అవన్నీ, పోర్టులు కానీ సీ పోర్ట్లు ఇలాంటివి, అక్కడి నుంచి స్మగ్లింగ్ అంటే ఛత్తీస్గఢ్ వీటిలన్నిటి రాష్ట్ర పక్కన 2-3 రాష్ట్రాల నుంచి మొత్తం కన్సైన్మెంట్లన్నీ కాకినాడ పోర్టుకే బేస్గా వస్తాయి. ఆ కాకినాడ పోర్ట్ బేస్లో మీరు డిస్టర్బ్ చేస్తే ఎంత కమర్షియల్ యాక్టివిటీ దెబ్బతింటుందండి. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడప బంగారం పట్టుకుంటూ ఉంటారు ఎక్కడ విదేశాల నుంచి వచ్చింది, ఇక్కడ స్మగ్లింగే జరుగుతుందని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఎలా ఇస్తారండి? బయాస్ స్టేట్మెంట్ను. అలాగే ముంద్రా పోర్ట్లో సముద్రం నుంచి వచ్చిన షిప్లో డ్రగ్స్ దొరికాయి, పోర్ట్ అధికారులు సీజ్ చేయకపోతే ఎవరి అధికారులు సీజ్ చేశారు? ఇవన్నీ జరుగుతున్న ఆన్గోయింగ్ కార్యక్రమాల్లో పరిధి దాటి మనం పరిధిలో కాని విషయాల్ని మనం చర్చించి దాంట్లోంచి అవుట్కమ్ డెరైవ్ అవుతూ ఉంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ప్రాక్టికల్లీ?